అగ్ని పరీక్ష షూట్ నిన్న స్టార్ట్ అయింది కదా! సో, దాని గురించి మాట్లాడుకుందాం. క్విక్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరిని రిజెక్ట్ చేశారు? ఎవరిని సెలెక్ట్ చేశారు? ఎంతమంది కంటెస్టెంట్స్‌కి ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చారు? ఎంతమందికి రెడ్ ఇచ్చారు కంప్లీట్‌గా? ఎంతమందికి ఒక గ్రీన్ ఆర్ 2 గ్రీన్ వచ్చి హోల్డ్‌లో పెట్టారు? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఒక సస్పెన్స్ ఉంది. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. అగ్ని పరీక్ష అప్డేట్స్ కాబట్టి ఎక్కువ రీచ్ ఉండదు. సో, వి నో. కొంచెం లైక్ చేశారనుకోండి ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజా. సో, నిన్న షూట్ చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ వర్షము అదంతా. చాలామంది కంటెస్టెంట్స్ కూడా ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయారు. కొంచెం లేట్‌గా కూడా రీచ్ అయిన వాళ్ళున్నారు. అండ్ జడ్జెస్ కూడా కంటెస్టెంట్స్ తోటి మేబీ ఒక అరౌండ్ ఒక 10 మెంబర్స్ తోటేమో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. సో, రిమైనింగ్ మోర్ దాన్ 60 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో 50 మెంబర్స్ ఈరోజు ఇంటరాక్ట్ అవుతారు. నిన్న 10 మెంబర్స్ ఇంటరాక్ట్ అయిన వాళ్ళల్లో ఇద్దరికి ఒక మేల్ అండ్ ఒక ఫిమేల్ పర్సన్‌కి కంప్లీట్‌లీ ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. అంటే లుక్స్ డజంట్ మ్యాటర్. అంటే అందం కాదు. సో, టాలెంట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనేది ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్‌లోనే మనకు అర్థమైపోద్దనమాట. సో, ఎవరైనా గానీ లుక్స్‌ని చూసుకొని మన కాన్ఫిడెన్స్ గానీ లేకపోతే మనం బాలేము, మనం ముందుకెళ్ళలేము అని అనుకుంటే బట్ దట్ పర్సన్ సో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే అట్ ద సేమ్ టైమ్ ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటది. సో, ఆ అమ్మాయిని మనం చాలా వెబ్ సిరీస్‌లో కూడా చూసుంటాం. అలాంటి పర్సన్‌ని రిజెక్ట్ చేశారు. కంప్లీట్‌గా రిజెక్ట్ చేశారు. మేబీ ఆ వెబ్ సిరీస్‌లు కూడా చూడలేదేమో. చూసుంటే డెఫినెట్లీ ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసేవాళ్ళు. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అబ్బా. సేమ్ జడ్జెస్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్. లాస్ట్ టైం వచ్చేసరికి మనం అభిజిత్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉన్నారు. బిందు మాధవి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నవదీప్ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. సో, నవదీప్ యాజ్ యూజువల్ సో, ఈ అగ్ని పరీక్షలో కూడా ఎంటర్‌టైన్ చేశాడు. ఫస్ట్ ఎపిసోడ్‌లో చాలా గట్టిగానే చేశాడంట. బిందు మాధవి కూడా. అభిజిత్ వచ్చేసరికి లాస్ట్ టైం కంటే ఇంకొంచెం బెటర్ ఉన్నాడు ఈసారి. అంటే లాస్ట్ టైం మరీ రిజర్వ్డ్‌గా ఉన్నాడు. చాలా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ లాస్ట్ సీజన్‌లో ఎక్కువ పెట్టుకున్నారు అభిజిత్ మీద. బట్ అభిజిత్ కొంచెం రిజర్వ్డ్ ఉన్నాడు. సో, ఎందుకంటే తనకి సంబంధం లేని ఒక సిట్యుయేషన్ కాబట్టి అదంతా అది. ఎందుకంటే తన ప్రపంచం వేరు, అది వేరు. బట్ దిస్ టైమ్ కొంచెం యాక్టివ్‌గానే కనిపించాడు. సో, ఇంటరాక్ట్ కూడా చాలా బాగా అయ్యాడు. తన కైండ్ ఆఫ్ ఆలోచనలకి సో, ఎవరు సూట్ అవుతారు అనే పర్సన్స్‌ని సెలెక్ట్ చేశాడు. ఒక పర్సన్‌ని కంప్లీట్‌గా బిందు మాధవి అండ్ నవదీప్ రిజెక్ట్ చేస్తే ఈ పర్సన్‌ని నవదీప్ గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టారనమాట. సో, అలాంటి కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, ఫస్ట్ వచ్చేసరికి అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. ఈ గోల్డ్ డ్రాప్ గానీ, లేకుంటే ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి వైట్ గోల్డ్. సో, ఈ రెండిటి నుంచి డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ జీడీలు ఇవన్నీ ఈ ఇంటర్వ్యూలు ఇవేమి ఉండవనమాట. అక్కడ సెలెక్ట్ అయితే డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దానివల్ల యూజ్ ఏంటి ఆ గోల్డ్ డ్రాప్ గానీ, ఈ వైట్ గోల్డ్ వల్ల అంటే మధ్యలో ఒక 2 రౌండ్స్ స్కిప్ అవుతాయన్నమాట. స్కిప్ అయ్యి డైరెక్ట్‌గా తీసుకొచ్చి జడ్జెస్ ముందు కూర్చోబెడతారు వాళ్ళు. సో, అలా జడ్జెస్ ముందు వచ్చిన వాళ్ళు ఇద్దరొచ్చారు. సో, ఇద్దరొచ్చిన వాళ్ళు ఒక పర్సన్ కంప్లీట్‌గా రిజెక్ట్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ టూ మచ్ పాజిటివిటీ, టూ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్. సో, ఇలా ఉండటం వలన ఆ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మరీ మంచితనం ఎక్కువగా ఉందనమాట. సో, మరీ ఎక్కువ మంచితనం చూపించినా గానీ జనాలకి చూసే వాళ్ళకి నటనలాగా కనిపిస్తుంటది. అండ్ దట్ టూ జడ్జెస్‌గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్‌లోకెళ్ళి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది ఈళ్ళు నటిస్తున్నారు అన్నట్టుగా. అండ్ మరీ టూ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఉంటే అలాగే ఉంటది. ఎందుకంటే ఆ పర్సన్ చూడడానికి కొంచెం సుకుమారంగా ఉన్నాడంట. సో, ఆ పర్సన్‌ని డాన్స్ చేయమని చెప్పడం, బెల్లీ డాన్స్ చేయమని చెప్పడం అది కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు. నేను అలా చేయను అది ఇది అని మాట్లాడాడంట. అండ్ తన దగ్గరకొచ్చేసరికి జడ్జెస్‌తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కైండ్ ఆఫ్ అదే మంచోడిలాగా మాట్లాడుతున్నారు. అలాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏమడిగినా నేను చేయనంటున్నాడంట. అండ్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే సో 'ప్రభాస్', 'సాయి పల్లవి' పేరు చెప్పాడంట. 'సాయి పల్లవి' ఎందుకు అంటే సో తను వితౌట్ మేకప్ గాని జెన్యూన్‌గా అలా ఉంటదని అంటే మరి 'బిగ్ బాస్‌లో' కూడా చాలా మంది అమ్మాయిలు అలాగే ఉంటారు కదా! అని చెప్పి మనోడు మాట్లాడాడు. సో మనోడిని కంప్లీట్‌గా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తూ నువ్వు మరీ ఎక్కువ మంచితనంగా ఉన్నావు. మంచితనం నటిస్తున్నావో తెలియట్లేదు. సో అందుకని నువ్వు అంతగా వర్త్ ఉండవు 'బిగ్ బాస్' హౌస్‌లో అని చెప్పాడు. అండ్ మనోడుతో మాట్లాడేటప్పుడు కూడా మనోడు అంటే లైక్ 'బిగ్ బాస్' హౌస్‌లో నేను ఏం చేసినా అన్ని హాల్లోనే అన్నట్టుగా నేనేం చేసినా అంతా 'బిగ్ బాస్' హౌస్‌లోనే చేస్తానంటే మాట్లాడుతున్నాడంట. సో ఆబ్వియస్‌లీ ఇంకా రిజెక్ట్ కొడతారు కదా మనోడిని. సో వైట్ గోల్డ్‌లో నుంచి తీసుకొచ్చినందుకు మనోడు రిజెక్టెడ్ అయ్యాడనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, లుక్స్ డజంట్ మ్యాటర్ అని. సో, ఈ పర్సన్‌కి 3 గ్రీన్స్ వచ్చాయి. సో, ఈ పర్సన్ మీరందరూ చూసుంటారు. అండ్ 'బిగ్ బాస్' ఆడిషన్ గూడా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈవిడ సెలెక్ట్ అవుతది అని అనుకున్నాము. మోస్ట్‌లీ ఈవిడ 'బిగ్ బాస్‌లో' గూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ రాజ్‌కుమారి దయానా. సో, ఈ పర్సన్ సో, తినకున్న కాన్ఫిడెన్స్ తోటి సో, అక్కడున్న ముగ్గురు జడ్జెస్‌ని సో, మరి ఇంప్రెస్ చేశారు అంటే సో, నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ తినికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. బట్ తన కాన్ఫిడెన్స్‌ని మనం చూడాలి ఖచ్చితంగా. సో, ఈ పర్సన్‌ని సెలెక్ట్ చేశారు. సో, ఈ పర్సన్‌కి 'రాజ్‌కుమార్ దయానా' సో, 3 రెడ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్సన్. సో, ఈ పర్సన్‌కి కూడా సో, ఇతను కూడా మిథిలేష్ ఫిట్‌నెస్ ట్రైనరు. సో, ఈ పర్సన్‌కి కూడా 3 గ్రీన్స్ వచ్చాయి. లైక్ లాస్ట్ టైము డెమోన్ పవన్ ఎలా అయితే జిమ్నాస్టిక్స్ చేశాడో, సో, ఆ కైండ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అలాంటివి చేశాడనమాట తిను కూడా, ఈ పర్సన్ కూడా. ఇక్కడొచ్చేసరికి ఏంటంటే, మనం ఏ కంటెస్టెంట్‌ని చూసినా ఎస్పెషల్లీ అగ్ని పరీక్షకు వచ్చేవాళ్ళు లాస్ట్ టైము జడ్జెస్‌ని ఇంప్రెస్ చేశారు. ఎవరెవరైతే ఇంప్రెస్ చేశారో ఆ కైండ్ ఆఫ్ ఇంప్రెస్ చేస్తే ఎలా ఉంటది అన్నట్టు ఇంప్రెస్ చేశారనుకోండి, మనం ఈజీగా కాపీ క్యాట్ అంటాము. ఈజీగా వాళ్ళ నుంచి చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారనో, సంథింగ్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారనో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. బట్ ఈ మిథిలేష్ అనే పర్సన్ సో, ఇతను ఒక ఫిట్‌నెస్ కోచ్ అనమాట. సో, ఇతను చేసిన జిమ్నాస్టిక్స్‌కి చూసిన తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి పనికొస్తాడా అంటే సో, డెఫినెట్‌గా ఇతను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు. అండ్ కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సో, ఇవన్నీ ఈజీగా సరిపోతాయి కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి, 'బిగ్ బాస్' హౌస్‌లో సర్వైవ్ అవ్వడానికి అని చెప్పి మేబీ జడ్జెస్ ఎట్ దట్ టైమ్ బిలీవ్ చేసినట్టున్నారు. సో, ఈ పర్సన్ కూడా సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ పర్సన్‌కు సో, ఈ అమ్మాయిని కూడా ఈ అభిజ్ఞ అంట. సో, ఈ పర్సన్. సో, ఈ పర్సన్‌ని కూడా రిజెక్ట్ చేశారు. సారీ ఈ పర్సన్‌కి 2 గ్రీన్స్ వచ్చాయి. అభిజిత్ అండ్ బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. సో, నవదీప్ రెడ్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్సన్. సో, ఈ పర్సన్ మేబీ చేసిన డెమోన్ పవన్‌తో కూడా చేసింది. ఈమె వెబ్ సీరీస్‌లు కూడా చేసిందనమాట. సో, శ్రీవాణి నాయుడు అని. సో, ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు అని అనుకున్నాము. ఎందుకంటే ఇలాంటి పర్సన్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ ఒకటి ఉంటుంది. దాని లింక్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. దాంట్లో మనం కొన్ని అప్డేట్‌లు పెట్టాం స్టార్టింగ్‌లో. మోస్ట్‌లీ అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటే మేబీ ఆ అప్డేట్ కూడా నిజం అయ్యుండేది. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్షలోకి వచ్చిన అమ్మాయిల్లో ఒక 50 మెంబర్స్‌లో 60 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే మోర్ దాన్ 50% అంటే ఒక 35 మెంబర్స్ దాకా అమ్మాయిలని సెలెక్ట్ చేసున్నారు. సో, దాంట్లో చాలామంది అమ్మాయిలు చాలా మంచిగా ఉన్నారు. చూడ్డానికి చాలా అందంగా ఉన్న అమ్మాయిలు గూడా ఉన్నారు. సో, అలాంటి అందమైన అమ్మాయిలు ఈసారి వస్తే లాస్ట్ టైము సెలబ్రిటీ కంటెస్టెంట్ వర్సెస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామనర్ అబ్బాయి. సో, వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ గాని, సో, అలాగా లవ్ ట్రాక్స్ గాని అండ్ లైక్ డెమోను, రితు అలా చూసాం గదా! ఈసారి ఒక కామనర్ కేటగిరీ నుంచి ఒక అమ్మాయి వచ్చినప్పుడు అటుపక్క ఉన్న సెలబ్రిటీస్ అబ్బాయిలు ఆ అమ్మాయితోటి అప్రోచ్ అయినప్పుడు, అమ్మాయితోటి ఆ ట్రాక్ నడిపితే ఎలా ఉంటది అన్న థాట్ గూడా వచ్చిందనమాట. సో, దానికి ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ చాయిస్. అలాంటిది సో, ఈ అమ్మాయిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తూ సో, సినిమాలో ట్రై చెయ్యి. నీకు సినిమాలో ఎక్కువ అవకాశాలొస్తాయని చెప్పారు. మరి ఈ అమ్మాయి జడ్జెస్ ముందు ఏ విధంగా పెర్ఫార్మన్స్ చేస్తే ముగ్గురు ఎట్ ఎ టైమ్ రెడ్ ఇచ్చారు అనేది చూడాలి. ఎందుకంటే చూడడానికి చాలా బావుంటుంది. అండ్ వెబ్ సీరీస్‌లో గూడా చేసింది. అంత స్టేజ్ ఫియర్ ఉంటదా అంటే సో, డెఫినైట్‌లీ స్టేజ్ ఫియర్ ఉండదు. సో, అలాంటిది ఈ అమ్మాయిని రిజెక్ట్ చేశారు అంటే సో, ఆలోచించాలి ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి 'రుచిత' అనే పర్సన్. సో, ఈ పర్సన్‌కి కూడా 2 గ్రీన్, ఒకటి రెడ్ అభి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ నవదీప్ వచ్చేసరికి బిందు మాధవి వీళ్ళిద్దరికి గ్రీన్ ఇచ్చాడు. సో, ఇలాగ ఒక 10 మంది వస్తే సో, ఆ 10 మందిలో ఒక ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేసి ఒక ముగ్గురికి హోల్డ్‌లో పెట్టారు. సో, మిగిలిన వాళ్ళని ఒక ముగ్గురిని స్ట్రెయిట్ అవే రిజెక్ట్ చేసేసారు. సో, నిన్న ఎపిసోడ్‌లో అంటే లైక్ నిన్న షూట్ చేసిన దాంట్లో సో, ఒక 10 మందితో మాత్రమే ఇంటరాక్ట్ అయ్యారు. సో, మిగిలిన పర్సన్స్ తోటి ఈరోజు ఇంటరాక్ట్ అవుతారు. ఈ రోజు నుంచి కంటిన్యూస్‌గా ఇంకొక 3, 4 డేస్ షూట్ చేస్తారు నాకు తెలిసి. ఇంకా టైం పట్టుద్ది. ఎందుకంటే ఇక్కడి నుంచి సెగ్రిగేట్ చేయడానికి. ఈ 60 మెంబర్స్‌లో ఒక 2 డేస్‌లో సెగ్రిగేట్ చేస్తారు. దాంట్లోంచి ఒక 15 మెంబర్స్‌ని ఫైనల్ చేస్తారు. గ్రీన్ వచ్చిన వాళ్ళను, హోల్డ్‌లో ఉన్న వాళ్ళని సో, ఇలాగ ఒక 15 మెంబర్స్‌నో, 16 మెంబర్స్‌నో సెలెక్ట్ చేస్తారు. సో, ఆ 16 మెంబర్స్ తోటి ఒక 10 డేస్ అలా ఉంటది కదా! షూట్ ఆబ్వియస్‌లీ. మనకది ఆగస్ట్ 15థ్ నుంచి టెలికాస్ట్ చేస్తారంటే ఈ ఒక 10 డేస్ ఈ 10 డేస్ మనకు ఆగస్ట్ 15థ్ నుంచి ఈ షూట్ స్టార్ట్ అయ్యేలోపు ఇంకా అది కూడా కంటిన్యూ అవుతూ ఉంటది కాబట్టి
కొంచెం టైం పడుతుంటుంది. అండ్ షూటింగ్ టైమింగ్స్ టెలికాస్ట్ టైమింగ్స్ వచ్చేసరికి జియో హాట్‌స్టార్‌లో యాజ్ యూజువల్ 12కి ఎపిసోడ్ పెట్టేస్తారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టీవీ ఆడియన్స్‌కి కూడా ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌ని పరిచయం చేస్తున్నారనమాట. అంటే వీళ్ళు కూడా ఇంకా సెలబ్రిటీస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 6 వరకు 'బిగ్ బాస్' ఉంటది కాబట్టి సెప్టెంబర్ 5 ఆర్ 4 వరకు ఈ షూట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎపిసోడ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో, కాబట్టి డెఫినెట్‌లీ వీళ్ళు ఖచ్చితంగా టీవీ ఆడియన్స్‌కి పరిచయం అయిపోతారు. సో, మోస్ట్‌లీ సెలబ్రిటీస్ వీళ్ళు కూడా అయిపోతారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఉండదు అని మనం అనుకోవాలి. అండ్ వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. బట్ కామనర్ కేటగిరీ లోపలికి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎంత సెలబ్రిటీస్‌గా మనం ఊహించాలి అనుకున్నా గానీ, వాళ్ళు ఆ కామనర్స్ ట్యాగ్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అలా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే కదా! సో, సింపతి గెయిన్ అయ్యేది, ఓట్లు పడేది కూడా. సో, కాబట్టి అండ్ స్టార్ మాలో వచ్చేసరికి 10-11 ఉంటది. అండ్ వీకెండ్ ఎపిసోడ్స్‌కి వచ్చేసరికి 9-10 ఉంటదనమాట. సో, ఇలా జరుగుతది. టెలికాస్ట్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న కళ్యాణ్ పడాల సో, అపియర్ అయ్యాడంట. సో, ఆ ఫస్ట్ డే ఆఫ్ అగ్ని పరీక్ష షూట్‌కి. ఎందుకంటే సేమ్ అదే అగ్ని పరీక్ష నుంచి వచ్చి గెలిచాడు కదా! సో, మరి విన్నర్ అయ్యాడు. దట్టు మొన్న ఏదో ఎక్కడో రీల్ చూశాను. గౌరవ్ ఖన్నా లాస్ట్ సీజన్ అంటే లైక్ ఈ సీజన్‌లోనే 'బిగ్ బాస్' హిందీలో గెలిచాడు. ఆ పర్సన్ ఒక బుక్ అదేదో బుక్ 'బిగ్ బాస్' రిలేటెడ్ ఓపెన్ చేస్తే దాంట్లో మన కళ్యాణ్‌కి సంబంధించిన ఓట్ షేర్ కూడా చూపెట్టారు. అది మామూలు ఓట్ షేర్ కాదు. సో, చాలా ఎక్కువ ఓట్ షేర్ కనిపించింది దాంట్లో. ఆ ఓట్ షేర్‌తో చూస్తే సో, డెఫినెట్‌లీ అది మామూలు రీచ్ కాదని అర్థమవుతుంది. డెఫినెట్‌లీ. సో, ఆ ఓట్ షేర్ కనిపించేసరికి అంటే లైక్ అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన ఒక వ్యక్తి 0 ఫాలోవర్స్‌తో వచ్చిన వ్యక్తి ఇంత రీచ్‌కి వెళ్ళాడా అన్నది ఎవ్వరైనా గానీ షాక్ అవుతారు డెఫినెట్‌లీ. అంటే మనం అనుకున్నది టగ్ ఆఫ్ వార్ నడిచిందని అనుకున్నాం. బట్ అక్కడ చూపించిన దాని ప్రకారం అయితే సో, నెక్స్ట్ లెవెల్ ఉంటది అసలు ఆ ఓట్ షేర్ అది. దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరని నాకు తెలుస్తుంది. ఆ ఓ ఆ ఓట్ పర్సెంటేజ్ చూస్తుంటే. సో, అలాంటి పర్సన్‌ని తీసుకొచ్చి మాట్లాడించినప్పుడు చిన్నపాటి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది కదా! కాన్ఫిడెన్స్ అనే కాదు ఆ గెస్చర్ డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' టీమ్ నుంచి గూడా. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచే వచ్చి గెలిచాడు గాబట్టి, సో, వాళ్ళందరికీ ఒక మోటివేషన్ లాగా ఉంటది అని చెప్పి, సో, చెప్పి పిలిపిచ్చారు అని చెప్పి నడుస్తుంది టాకు. ఈ ఒక్క పాయింటే సో, చాలా తెలియాలి. ఎందుకంటే ఈ పర్సన్‌తో పాటు డెమోన్ గూడా వచ్చారని చెప్పారు. బట్ నిన్న డెమోన్ సాంగ్ రిలీజ్‌లో కొంచెం హడావుడిగా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. సో, డెమోన్ అపియర్ అయ్యాడా అంటే సో, మేబీ అది కన్ఫర్మ్ కాదు. సో, అది కన్ఫర్మ్ కాదు అన్నప్పుడు సో, మరి కళ్యాణ్ కూడా అపియర్ అయ్యాడా అనేది డౌట్. ఎందుకంటే వాళ్ళేం మెంటర్స్ కాదు ఎక్కువ సేపు ఉండడానికి. జస్ట్ అలా వచ్చేసి కనిపించేసి వాళ్ళ ఒక 2 మాటలు చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వచ్చేసుంటారు ఓవరాల్‌గా. సో, మేబీ అపియర్ అయ్యుండొచ్చు. మేబీ డెమోన్ అపియర్ అవ్వకపోయినా గానీ కళ్యాణ్ అపియర్ అయ్యుండొచ్చు యాస్ ఎ విన్నర్‌గా. సో, ఎందుకంటే టాప్ 1, టాప్ 3లో ఉన్నారు గాబట్టి. సో, అండ్ కళ్యాణ్ విన్నర్ కాబట్టి మేబీ వచ్చుండొచ్చు. పిలిపించుండొచ్చు డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' టీమ్ అతన్ని. ఒక చిన్నపాటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. మేబీ ఎందుకంటే చాలామంది నెర్వస్ ఫీల్ అవుతుంటారు అక్కడ. ఉప్పల్ బాలు అయితే మాత్రం చాలా హడావిడి చేశాడంట. సో, ఉప్పల్ బాలు నిన్న షూట్ అవ్వలేదు. మేబీ ఈరోజు షూట్ అవుద్దేమో. ఉప్పల్ బాలు కొంచెం హడావిడి చేశాడక్కడ. సో, మిగిలిన వాళ్ళందరూ కొంచెం నెర్వస్‌గా ఉంటారు కూడా డెఫినెట్‌లీ. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటది కదా! సెలెక్ట్ అయితే దాని తర్వాత వచ్చే రీచ్ వేరుంటది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత. కాబట్టి సో, సెలెక్ట్ అవుతామా? అవ్వమా? అన్న నెర్వస్ డెఫినెట్‌లీ ఉంటది. ఎందుకంటే జడ్జెస్ ఆల్ ఆఫ్ ద సడన్ రెడ్ ఇచ్చేసారనుకోండి, ఇంకా వాళ్ళు పడిన కష్టం ఇప్పటి వరకు వృధా అయిపోతది. ఆల్ ఆఫ్ ద సడన్. అంటే ఒక స్టెప్ ముందుకొచ్చి అక్కడ ఆగిపోవటం గదా! సో, బాధుంటది. కొంచెం ఆ భయముంటది. ఎలా పెర్ఫార్మ్ చేయాలి? ఏం అడగాలి? ఏం అడుగుతారు? ఏం చెప్పాలి? అసలు వాళ్ళు స్టేజ్ ముందు లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు అసలు మన అంతటగా మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఎళ్లి అక్కడ నిలబడ్డాననుకోండి సెలెక్ట్ అయిన తర్వాత బ్లాంక్‌గా చూడటం అటు ఇటు జుట్టు గోక్కుంటూ. మనకేం తెలుసు ఏం చేయాలో? ఏం చేయాలో ఏం తెలీదు. అంటే మనలో ఉన్న ప్రతిభ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ డాన్సర్ అనుకోండి ఎళ్లి డాన్స్ చేసేస్తారు ఫాస్ట్‌గా మంచిగా మూవ్‌మెంట్స్. అంటే అలా ఏదో ఒక యాక్ట్ చేసిన తర్వాత జడ్జెస్ తోటి ఇంటరాక్షన్ స్టార్ట్ అయిద్ది. ఎళ్ళంగానే జడ్జెస్ హాయ్, హలో, నమస్తే మీరు నన్ను మా క్వెషన్స్ అడగండి నేను ఆన్సర్ చెప్తానని చెప్పలేం గదా! సో, లాస్ట్ టైమ్ డెమోన్ అనుకోండి జిమ్నాస్టిక్స్ చేసిన తర్వాత సో, మాట్లాడిన తర్వాత సో, వాళ్ళతో ఇంకొంచెం ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఒక సింగర్ అనుకోండి పాటలు పాడొచ్చు. సో, ఇలాగా మిమిక్రీ అనుకోండి మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తారు. ఇలాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఓకే. బట్ మనం అగ్ని పరీక్షకి మన వీడియో అంటే వితౌట్ ఎనీ టాలెంట్ సంథింగ్ మనం ఏదో వీడియో చేసి మంచిగా ఆ వీడియోలో ప్రెజెంట్ చేసిన తర్వాత మనకంటూ సెపరేట్ సంథింగ్ వేరే టాలెంట్ లేదు. బట్ మన 'బిగ్ బాస్‌లో' మన వోకల్ తోటి
మనకున్న కాన్ఫిడెన్స్ తోటి సర్వైవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మేబీ జడ్జెస్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది చూడాలి. సో దాంట్లో భాగంగానే సో ఇద్దరికి గ్రీన్ వచ్చింది. సో దాంట్లో ఒక లేడీ అండ్ ఒక జెంట్, ఒక ఫిట్నెస్ ట్రైనర్ అండ్ ఆ రాజ్ కుమారి డయానా గారు. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ చేశారు. అంటే లాస్ట్ లెవెల్కి 15 మెంబర్స్లో ఉంటారు కదా ఫైనల్ లెవెల్కి. సో దాంట్లోకి సెలెక్ట్ చేశారు. చూస్తూ ఉంటే ఈ రాజ్ కుమారి డయానా, సో ఈ పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉండేలాగే కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. సో ఈరోజు షూట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రీచ్ కావాలి కదా ప్లీజ్. జై హింద్.